అన్నా. కార్తీక్ అన్న ఇంట్లో లేడు, బయటికి వెళ్ళింది. ఎందుకో చెప్పు. అవునా వదినే, సరే ఒకసారి బయటికి రావా, నీతో మాట్లాడాలి. ఏంటి కార్తీక్? వదినా నాకు 6కి అవసరం ఉన్నాయి, అన్నం అడుగుదాం అనుకున్నా కానీ వెళ్ళిపోయిందిగా తొందరగానే. అన్నయ్యకి నేను వచ్చినాక చెప్తలే కార్తీక్, 6కే నేను తీసుకురానా మరి? సరే వదినే, మరి నేను ఒకసారి అన్నకు ఫోన్ చేసి చెప్పాలనా? నువ్వు చెప్పడం ఎందుకులే కార్తీక్, నేను చెప్తలే కానీ. అయినా నీకెందుకు 6కే? ఎగ్జామ్ ఫీజు కట్టాలి వదినా. అసలు నేను ఈవినింగ్ అడుగుదాం అనుకున్నా కానీ అన్న వచ్చేసరికి రాత్రి అయింది కానీ నిన్న. ఎగ్జామ్ ఫీజు కోసమే కదా కార్తీక్, అన్నకి ఎందుకులే చెప్పడం, నేను తీసుకొని వస్తా. ఓకే వదినా. ఈ కార్తిక్ ఇంకా వస్తలేడు. 6కే ఏమని చెప్పిన తెస్తాడా లేదా? అసలే ఫీజుకి లాస్ట్ డేట్. ఓకే థ్యాంక్ యూ వదినా. జాగ్రత్త కార్తీక్. ఏంటి కార్తిక్ ఇంత లేట్గా వచ్చినావు? బండి మీద వస్తాను, కొంచెం తొందరగా వస్తే అయిపోగా. నువ్వే కదా 6కే తీసుకురమ్మని చెప్పాను. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకొని వచ్చేసరికి లేట్ అయింది. అమ్మయ్య తీసుకొని వచ్చినావా? ఫుల్ టెన్షన్ ఉండే, నువ్వు వస్తావా రావా అని చెప్పి. ఒక టెన్షన్ అయితే పోయింది. ఫస్ట్ టైం నన్ను హెల్ప్ అడిగాను, చేయకుండా ఉంటున్నా అయిపో. పైగా అడిగింది కావ్య, తెచ్చినాలే. ఇదిగో 6కే. అమ్మ థ్యాంక్ యూ కార్తీక్. ఈ రోజే ఫీజుకి లాస్ట్ డేట్. మనీ అడ్జస్ట్ అవుతాయా లేదా అని చెప్పి ఫుల్ టెన్షన్ అయింది. కాదు కావ్య, మరీ లాస్ట్ డేట్ వచ్చేంత వరకు ఎందుకు చూసుకొని ఉన్నావు? ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అయిపో కదా అమౌంట్ని. మా అన్ననే అడుగుదాం అనుకున్నా కానీ మా అన్న శాలరీ రాలేదు. మా అన్ననే ఫైనాన్షియల్గా ప్రాబ్లంలో ఉన్నాడు. సర్లే ఇక టెన్షన్ వాళ్ళకి, అమౌంట్ సెట్ అయిందిగా, వెళ్ళి ఫీజు కట్టి ఇంకా. థ్యాంక్ యూ కార్తీక్. సరే టైం అవుతుంది, మరి ఇంకా మీ బస్ అయితే వస్తలేదు. బైక్ ఎక్కుతావా? నీ కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తా. సర్లే బస్సు కూడా వస్తలేదు, నాకు కూడా ఫీ కట్టే టైం అవుతుంది, వెళ్దాంపా.